బ్రహ్మాండింగ్ అండి అందరికీ. నా పేరు విఎన్ఎస్ రెడ్డి. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒక చిన్న వీడియో చేయబోతున్నాను. నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటరు కూడా సక్సెస్ అవ్వలేకపోవటానికి మనం చేసే మిస్టేక్స్ అండి. వీటిని మనం ఎలా తీసుకోవాలి అంటే, సక్సెస్ అయిన లీడర్ ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఏ పనులు చేస్తే సక్సెస్ అవుతున్నారు అనేది కొన్ని పాయింట్లు మనం తెలుసుకుందాము. మరి ఈ పాయింట్లు మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా 100% కనుక చేస్తే మీరు కూడా నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్లో ప్రతి ఒక్కళ్ళం కూడా సక్సెస్ అవ్వచ్చు ఓకే అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. మరి మనందరం సక్సెస్ అవ్వాలంటే ఇలాంటి పాయింట్స్, మనం చేసే మిస్టేక్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం ఆ తప్పులు చేయకోకుండా 100% వర్క్ కనుక చేసుకుంటే డెఫినెట్లీగా సక్సెస్ అవుతాము. మరి అవేమిటి ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మన అందరం కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో జాయిన్ అయిన తర్వాత 100% ప్రోడక్ట్ని యూజ్ చేయాలి, మనమే సొంతగా కన్జ్యూమ్ చేయాలి. అందరూ ఏంటంటే, ఏదో మేము కంపెనీలో జాయిన్ అయ్యాము, బిజినెస్ చేస్తానికి వచ్చాము, మీరైతే అందరూ అన్నీ కొనుక్కోండి, నేను మాత్రం ఏమీ కొనుక్కోను అని ఒక చిన్న అపోహలో ఉంటారు. తప్పండి అది. ఎందుకంటే మనం ఇక్కడ బిజినెస్ చేయటం కోసం, సక్సెస్ కోసం వచ్చాము. మనం ఆ ప్రోడక్ట్ అన్ని టేస్ట్ చూసిన తర్వాత మాత్రమే నేను వాడాను అని కాన్ఫిడెంట్గా చెప్తేనే, నేను వాడాను కాన్ఫిడెంట్గా చెప్తేనే మనం చెప్పబోయే వ్యక్తి నమ్ముతాడు. అంటే మన మనసులోంచి ఆ మాట వస్తుందా, కంఠంలోంచి ఆ మాట వస్తుందా అనేది మన ఎదుటి వ్యక్తి గమనిస్తాడు. కాబట్టి 100% మన నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న ఏదైతే ప్రోడక్ట్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం, ఏదైతే యూజ్ఫుల్ ఉందో వాటన్నిటిని కూడా యూజ్ చేయాలి. మనం యూజ్ఫుల్ లేని ప్రోడక్ట్ని కాదండి, మనకి ఏదైతే అవసరం అవుతుందో 100% మన దగ్గర దొరికే ప్రోడక్ట్లు అన్నీ కూడా మనం కన్జ్యూమ్ చేయాలి. కన్జ్యూమ్ చేస్తేనే మనం మార్కెట్లో సక్సెస్ అవ్వగలుగుతాము. తర్వాత ఏంటంటే, నెక్స్ట్ పాయింట్, మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో మీ అప్లైన్ చెప్తారు, లిస్ట్ ప్రిపేర్ చేయండి. నాకు తెలుసండి, నా మనసు, నా బ్రెయిన్ చాలా పెద్దది, నా ఫోన్ కాడికి ఫాస్ట్గా ఉంటుంది అనుకుంటాం. నో, నెవర్. మన బ్రెయిన్ అనేది ఒక్కోసారి ఆ థాట్ తీసుకురాదు. మన తెలిసిన ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేషన్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే సమయానికి గుర్తురారు. కాబట్టి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుని, ఏదైతే మన బ్రెయిన్లో ఉందో దాన్నే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఒక క్రమ పద్ధతిలో ప్రిపేర్ చేసుకోవాలి. లిస్ట్ను కూడా ఏదో ఫోన్లో ఉన్నాయి కానీ వరుసను ఎక్కించకూడదండి. ఓకేనా. మనం ఏ రూట్కి వెళ్తున్నామో ఆ రూట్లో ఉండే వాళ్ళందరినీ కలిపి ఒక సీరియల్ ప్రకారంగా రాసుకుంటూ రావాలి. రాసుకుంటూ వచ్చి మళ్ళీ వాళ్ళలో కూడా రాయటం కూడా మనం ఏం చేయాలంటే, పిచ్చి పిచ్చిగా కాకుండా ఒక క్రమ పద్ధతులు. అంటే ఫస్ట్ నేము, తర్వాత ఊరి పేరు, తర్వాత వాళ్ళు ఏం వర్క్ చేస్తారు, తర్వాత వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబరు. ఇలా మనం ఒక క్రమ పద్ధతిలో కనుక ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే, మనం ప్రతిరోజు ఒక 5 మెంబర్స్ని ఫాలోఅప్ చేసుకొని వాళ్ళ యొక్క సమయాన్ని కేటాయించుకొని వాళ్ళకి మనం ఆ రూట్లో వెళ్ళేటప్పుడు ఒక 5 నెంబర్లు, ఒక 5 మెంబర్స్ని మనం కాంటాక్ట్లో ఉంచుకొని, నేను పలానా టైంకి వస్తాను, నాకు 1 అవర్ సమయం కేటాయించండి అని చెప్పి మనం కనుక వాళ్ళకి మన నెట్వర్క్ కంపెనీ యొక్క, మనం ఏదైతే కంపెనీ చేస్తున్నామో దాని యొక్క పూర్తి వివరాలు ప్రోడక్ట్తో సహా వాళ్ళకి మీరు చెప్పగలిగితే మీరు మంచి లీడర్ అవుతారు. మంచి టీం అనేది మీకు రావడం జరుగుతుంది. మరి ఈ లిస్ట్ ప్రిపేర్ చేయటం అందరూ కూడా మిస్టేక్ చేస్తూ ఉంటారు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నెవర్ అండి. మీరు సక్సెస్ అవ్వాలి అంటే డెఫినెట్లీగా
మనం ఇది చేయాలి. 10th క్లాస్ పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? 100% మార్కులు వచ్చే విధంగా ప్రిపేర్ అయ్యి దాన్ని మనసులో ఉంచుకోకుండా పేపర్ మీద రాయాలి. ఓకేనా? అలానే మనం కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అయ్యి నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? లిస్ట్ ప్రిపేర్ చేయాలి, దాన్ని ఫాలోఅప్ చేసుకోవాలి. ఓకే, తర్వాత మన అందరం కూడా చేసే మరొక పెద్ద మిస్టేక్ ఏంటంటే ఎవరైతే మన అప్లైన్ ఉన్నారో వారిని మనం ఈ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న ఒక రూట్కి తీసుకెళ్తున్నామో ఒక ప్లానింగ్ ప్రకారంగా వాళ్ళందరూ ఉండే విధంగా ఒక 5-6 ఆ రోజు ఒక అప్లైన్ తీసుకెళ్తున్నామంటే ఆ రోజు ఆ జర్నీ అవ్వచ్చు, టైం వేస్ట్ అవ్వచ్చు, ఖర్చులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా పెట్టుకున్నాం. కాబట్టి ఒక ప్లాన్ ప్రకారంగా ప్రిపేర్గా, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వచ్చాను నువ్వు ఉండు, మనం ముందు రోజే ప్రిపేర్ అయి ఉంటే తను రెడీగా ఉంటాడు. మనం ఒక ప్లాన్ అనేది రాసుకోవాలి. ఫస్ట్ ఏ ఊరు వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళగలుగుతాం, అక్కడ ఎంతసేపు ప్లాన్ చెప్పగలుగుతాము, ఒక సుమారుగా ఒక అడ్జస్ట్మెంట్ టైం అని ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకొని మాత్రమే మనం అప్లైని తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనం ఫ్రీగా ఉండొచ్చు కానీ అప్లైన్ ఫ్రీగా ఉండడండి. ఆయన చాలా మంది మనలాంటి డిస్ట్రిబ్యూటర్లకి సర్వీస్ ఇవ్వాలి. కాబట్టి అప్లైన్ని మనం అతను టైం వేస్ట్ చేయకూడదు సార్ది. ఓకే, ఎందుకు అంటే ఒక ప్రిపేర్డ్గా ఉంటే ఆ రోజు అతను వచ్చి సర్వీస్ ఇచ్చినందుకు మనం సక్సెస్ అవ్వడానికి సపోర్ట్గా ఉంటుంది. అదే మనం మిస్టేక్ చేస్తే మనం ప్లాన్గా లేకోకుండా అప్లైని పిలిచి టైం వేస్ట్ చేయకూడదు. ఇది అందరూ కూడా చేసే మిస్టేక్ అనమాట. ఇది కూడా మరి మనందరం చేసే మిస్టేకు మరొకటి. ఏదైతే మరో మిస్టేక్ మనం అందరం చేస్తున్నామో దాన్ని అది ఏమిటంటే ఏదైతే మనం టైం అడుగుతామో ఆ వ్యక్తి ఏంటో చెప్పు ఫోన్లోనే, మళ్ళీ నీవు ఎక్కడి దాకా ఏమొస్తావులే, నాకు ఫ్రీగా ఉండట్లేదు టైం కేటాయించాలి అంటే అని చెప్పి అంటారు. మనం ఏదో నిజంగానే వాళ్ళు అంత ఫ్రీగా లేరేమో, మనకు టైం కేటాయించలేరేమో అని చెప్పి మనం ఏ నుంచి జెడ్ వరకు అన్నీ XYZ అని చెప్పి మొత్తం కూడా టోటల్గా ఫోన్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అదేమన్నా అర్థం అవుతుంది అతనికి? సిగ్నల్ ప్రాబ్లం అవ్వచ్చు, మనం చెప్పే విషయం వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీరు చెప్పేది ఫోన్లో చెప్తే కనుక డెఫినెట్లీగా మీ కింద టీం అనేది రాదు. మంచి ఆపర్చునిటీ ఒకటి ఉంది, మీకైతే బాగా సెట్ అవుతున్నది, మీరు దీన్ని చేయగలుగుతారు. అది ఏమిటనేది నాకు ఒక ½ అన్ అవర్ టైం కేటాయిస్తే నేను దగ్గరకు వచ్చి మాత్రమే చెప్తాను. ఎందుకంటే అది ఫోన్లో చెప్తే మీకు అర్థం అవ్వదు. కాబట్టి మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటారో ఆ టైంలో నాకు ఒక ½ అన్ అవర్ కేటాయించండి సమయాన్ని ఒక అని చెప్పి మనం వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని మాత్రమే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడో బయట ఉండి మన అప్లైన్ కూర్చోబెట్టి మీరు రండి అనకూడదు. ఇది ముందుగా ప్లాన్ చేసి ప్రిపేర్ చేసి పలానా టైంకి మేము వస్తున్నాము, 10 నిమిషాలు అటు ఇటుకు వస్తాము, మీరు రెడీగా ఉండండి, నేను చెప్పబోయే ఆపర్చునిటీని మీకు బాగా సెట్ అవుతుంది, మీకు బాగా యూజ్ అవుతుంది, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేగాని ఫోన్లోనే మొత్తం సో నేను చేస్తున్నాను మీరు చేయండి, 1,00,000 వస్తాయి, 2 లక్షలు వస్తాయి, 5 లక్షలు వస్తాయి, నో నెవర్, ఇలా చెప్పకూడదని. ఇలా చెప్తే మనం సక్సెస్ అవ్వలేము. ఓకే, ఎందుకంటే వాళ్ళ మార్కెట్లో మోసం చేసే కంపెనీలు చాలా ఉన్నాయి, మరి మోసం చేసే ప్లాన్లు చాలా ఉన్నాయి. ఓకే, వాటన్నిటితో పాటు కానీ ఇలాంటిది కూడా ఏదో తీసుకొస్తున్నాళ్ళే ఏముందులే అని చెప్పి మనల్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇది కాకుండా మనం సక్సెస్ అవ్వలేకపోవడానికి మరొక ముఖ్యమైన కారణము, దీన్ని కూడా ముఖ్యమైన పాయింట్, ఇది కూడా మనం మార్చుకోగలిగితే మనం డెఫినెట్లీగా సక్సెస్ అవుతాము. మరి ఏదైతే మనం ఆ వ్యక్తిని మన అప్లైన్ ద్వారాగా ప్లాన్ చెప్పించి అతనికి అర్థమయ్యే విధంగా చెప్పి ఒక ఐడియా అనేది వేసి
ఆ ప్రోడక్ట్ అనేది మనం కన్జ్యూమ్ చేపించి అతనితోటి ఇక అతని వరకు అతను చేసుకుంటాడులే అని చెప్పి మళ్ళీ మనం వేరే వ్యక్తి దగ్గరికి వెళ్తాము. తప్పండి అది. మరి ఆ వ్యక్తి మనల్ని నమ్మి ఈ ప్రోడక్ట్ తీసుకోవడానికి మనం ఒక టైం కేటాయించాడు, మనం చెప్పేది వినడానికి టైం కేటాయించాడు కాబట్టి అతనికి సక్సెస్ అయ్యే వరకు అతని ఫాలోఅప్లో ఉండాలి. అతన్ని ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యే విధంగా నెక్స్ట్ టైం చేయాలి. సో మీరు వాడుకున్నారు, మీకు ప్రోడక్ట్ నచ్చిందా, నచ్చితే నెక్స్ట్ టైం చేయాలి అని చెప్పి అతనితో ఫాలోఅప్లో ఉండి జూమ్ మీటింగ్స్ యాడ్ చేయించి ఫిజికల్ మీటింగ్స్కి ఇన్వైట్ చేసి అతని కింద టీం వచ్చే విధంగా మనం సపోర్ట్ చేయాలి, మనం సర్వీస్ చేయాలి. ప్రోడక్ట్ నచ్చింది కదా, అతని వరకు అతను చేసుకుంటాడులే, అతనే నేర్చుకుంటాడులే అని చెప్పి అందరూ కూడా నెగ్లెక్ట్ చేస్తారు టీంని. అంటే పెద్దలు కొంతమంది చెప్తూ ఉంటుంటారు ఏమని, పిల్లల్ని కనంగలోనే సరికాదు, వాళ్ళంతరకు వాళ్ళు పెరగరు, మనమే దగ్గరుండి పెంచుకోవాలి. ఓకే, మనమే దగ్గరుండి పెంచుకోవాలి అని చెప్తారనమాట. మరి అది కరెక్టే కదా. మన యొక్క డిస్ట్రిబ్యూటరు మన కాడికి వయసులో పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఓనమాలు అంటే బిజినెస్ ఎలా చేయాలి, ఏం చేయాలి ఏంటని తెలియదు. యాజ్ ఏ ఒక సీనియర్గా మీరు నేర్చుకుంటూ మన కింద వాళ్ళకి నేర్పించాలి. ఈ పాయింట్లో మనం కనుక చేస్తే డెఫినెట్లీగా సక్సెస్ అవ్వచ్చు, నలుగురిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవచ్చు, అట్నే మనల్ని నమ్ముకొని వచ్చిన టీమ్స్కి మంచి ఇన్కమ్ కూడా ఇప్పించవచ్చు. మరి ఇలాంటివి ఇంకొక దాదాపు 10 పాయింట్ల దాకా ఉన్నాయి. నేను దీనికోసం మరొక వీడియో చేస్తాను. ఓకే, అందరూ కూడా వీటిని పాటించి అందరూ కూడా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. అందరూ కూడా మీకు ఎవరైతే ఈ వీడియోని ఈ లింక్ను షేర్ చేస్తున్నారో ఈ వీడియో చూసి వాళ్ళకి కాల్ చేసి సనెడ్జ్ కంపెనీలో జాయిన్ అయ్యి సనెడ్జ్ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్లన్నీ యూజ్ చేసి మీరు మంచి బిజినెస్ సనెడ్జ్ కంపెనీ ద్వారా మంచి బిజినెస్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. కింద ట్రోల్ అయ్యే నెంబర్కైనా చేయొచ్చు, లేదంటే ఈ లింక్ మీకు ఎవరైతే ఇస్తున్నారో వారికి కూడా కాంటాక్ట్ అయ్యి మీరు సనెడ్జ్ బిజినెస్ మంచి సక్సెస్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. విష్ యూ health and happiness. Okay, thank you.